అస్వస్థతకు గురైన కేసీఆర్ ఆసుపత్రికి వెళ్లి తండ్రిని పరామర్శించిన కవిత మరియు పార్టీ కార్యకర్తలు అభిమానులు. ఇరవై 23 రోజుల్లో మెగా డిఎస్సి విజయవంతంగా పూర్తి చేశామన్న మంత్రి నారా లోకేష్. త్వరలోనే డిఎస్సి తుదికి విడుదల చేస్తామని వెల్లడి. నేడు లక్డీ కపూర్లో మాజీ సీఎం రోషయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఖర్గే. పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు. నేడు తెలంగాణ సెక్రటరియట్ ముట్టడికి ప్రయత్నించిన నిరుద్యోగులు. ఈడ్చికెళ్లి మరీ అరెస్టు చేసిన పోలీసులు. వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్. వచ్చే ఎన్నికల్లో మీరు ఎలా గెలుస్తారో మేము చూస్తాం అంటూ సంచలన వ్యాఖ్యలు. పాషా మైలారం పేలుడు ఘటన, ప్రభుత్వం తీరుపై కేటీఆర్ మండిపాటు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, నీరసంతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు నిన్న సాయంత్రం హైదరాబాద్లోని సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేర్పించారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆసుపత్రికి వెళ్లి తండ్రిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. రాష్ట్రంలో ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న మెగా డిఎస్సి పరీక్షల ప్రక్రియ విజయవంతంగా ముగిసిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. కేవలం 23 రోజుల వ్యవధిలోనే అనేక అడ్డంకులను అధిగమించి ఈ ప్రక్రియ సజావుగా పూర్తి చేశామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ మెగా డిఎస్సిని అడ్డుకునేందుకు వైసీపీ తీవ్రంగా కుట్ర చేసిందని ఆయన ఆరోపించారు. మొత్తం 3.36 లక్షల మంది అభ్యర్థులు 5.77 లక్షల దరఖాస్తులు చేయగా వారిలో 92.9% మంది పరీక్షలకు హాజరయ్యారని వెల్లడించారు. మమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచి ఇలా అసెంబ్లీ చేయడం నాకు చాలా బాగా నచ్చింది. నేను మీ గవర్నమెంట్ కి చాలా థ్యాంక్ఫుల్ గా ఉన్నాను. థ్యాంక్ యూ. You have the potential in you to change the world, starting right from here. Always have that beginner's mindset, have that hunger in you, have that commitment in you. In this digital age, knowledge is a powerful currency. But beyond knowledge, it is character, compassion and courage
that will define your success and significance. As you rise in your careers, never lose sight of your values. Remain curious, stay humble, and continue to learn, because true education never ends. Education is all about solving real human problems: climate change, healthcare, sustainable energy, and inclusive technology. I urge you to think not just as professionals, but as nation builders. Friends, we are living in an era defined by rapid technology advancements, global interconnectivity, and complex challenges. From climate change to AI disruptions, from healthcare transformation to sustainable development. Today you step into a world where artificial intelligence writes poetry, quantum computing solves intractable problems. తిరుమల కొండపై మరోసారి ఏనుగులు హల్చల్ చేశాయి. తిరుమల మొదటి ఘాట్ రోడ్లోని 7వ మైలు వద్ద రాత్రి ఏనుగుల గుంపు సంచారం కలకలం సృష్టించింది. దీంతో భక్తులు, వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆ గుంపులో 4 ఏనుగులు, ఒక గున్న ఏనుగు ఉన్నాయి. ఘాట్ రోడ్డు పక్కన ఏనుగుల గుంపు హల్చల్ చేయడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఇవన్నీ ఇవన్నీ ఒలూరు సైరన్ అయితే చెప్పండి. ఇవన్నీ ఒలూరు సైరన్ అయితే చెప్పండి. ఇవన్నీ ఒలూరు సైరన్ అయితే చెప్పండి. హైదరాబాద్లోని లక్డీ కప్పుల్లో మాజీ ముఖ్యమంత్రి రోషయ్య విగ్రహాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రోషయ్య కుటుంబ సభ్యులు హాజరయ్యారు. లక్డీ కప్పుల్లోని మెట్రో స్టేషన్ సమీపంలోని చౌరస్తాలో విగ్రహాన్ని నెలకొల్పారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వంలో 16 సార్లు ఆర్థిక శాఖ మంత్రి హోదాలో రోషయ్య బడ్జెట్ ప్రవేశపెట్టిన సరికొత్త రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. రాజకీయాల్లో మచ్చలేని నాయకుడిగా ఎదిగారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. కళాకారులు ఒక నిమిషం ఆపండి. కళాకారులు అదిగో కొణిజేటి రోషయ్య గారి విగ్రహం 6 ఇవాళ రాబోయే స్థానిక సంస్థలలో నాయకుల ఎన్నికలు అయిపోయినాయి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఇప్పుడు కార్యకర్తల ఎన్నికలు రాబోతున్నాయి. కార్యకర్తల ఎన్నికల్లో ఎవరైతే కష్టపడతారో, కార్యకర్తలను కష్టపడి ఎవరైతే గెలిపించుకుంటారో వాళ్ళు తిరిగి నాయకులుగా రాష్ట్ర స్థాయికి ఎదుగుతారు. అందుకే ఈరోజు పార్టీ నిర్మాణంలో భాగస్వాములు కావాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను గెలిపించుకోవాలి. అప్పుడే పార్టీ బలోపేతం అవుతుంది. పార్టీ బలోపేతమైతే రెండవసారి కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది. రెండవసారి అధికారంలోకి రావడం మీ చేతుల్లోనే ఉంది. ఇవాళ ఈ వేదిక మీద నుంచి నేను ఒక్క మాట చెప్పదలుచుకున్న మిత్రులందరికీ, 94 నుంచి 2004 వరకు 2 సార్లు తెలుగుదేశం పార్టీ ఆనాడు అధికారంలో ఉన్నది. 2004 నుంచి 2014 వరకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ 2 సార్లు అధికారంలో ఉన్నది. 2014 నుంచి 2023 వరకు టీఆర్ఎస్ 2 సార్లు అధికారంలో ఉన్నది. 2023 నుంచి 2033 వరకు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలో ఉంటుంది. ఈరోజు ఎవరెవరైతే పార్టీ కోసం పనిచేస్తారో ఈ 10 సంవత్సరాలలో మిమ్మల్ని కాపాడుకున్న బాధ్యత పార్టీ తీసుకుంటుంది. మీనాక్షి నటరాజన్ గారు తీసుకుంటారు. ఈ తులం బంగారం ఇవ్వాలంటే ఎంత కావాలి? మహా అంటే 4,000 కోట్ల రూపాయలు. 2,000 కోట్ల పెన్షన్ ఇవ్వాలంటే ఎంత కావాలి? మహా అంటే 8-10 వేల కోట్ల రూపాయలు.
నీవు చెప్పిన ఆ వేదిక ద్వారా నువ్వు చెప్పిన అన్నీ కూడా అమలు చేయాలంటే ఖర్చేది సుమారుగా 22,000 కోట్ల రూపాయలు. కానీ నీవు చేసిన అప్పుకు ఈనాటికి 1,20,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది, వడ్డీలు కట్టడం జరిగింది. అంటే ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత శుక్రవారం విశాఖపట్నం మహారాణిపేటలోని జగన్నాథ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో స్వామివారికి హోంమంత్రి అనిత పట్టు వస్త్రాలను సమర్పించారు. మొదటగా ఆలయ మర్యాదలతో హోంమంత్రి అనితకు అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ఆమె ప్రత్యేక పూజలు చేశారు. రాముని అవతారంలో నేడు జగన్నాథ స్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ ఏటా ఈ ఆలయాన్ని దర్శించుకోవడం తనకు ఆనవాయితీ అని పేర్కొన్నారు. మీరు కొంచెం చూడండి. జగన్నాథ స్వామి అందరికీ కూడా దర్శనం ఇవ్వటం అన్నది ఆ దేవుడు మనకిచ్చిన వరంగా మనం అందరం కూడా భావించాలి. ఆ దేవుడిచ్చి మనందరికీ ఇచ్చిన వరం అది. ఎందుకంటే ఈ 10 రోజులు కూడా దశావతారాల్లో ప్రజలందరికీ కూడా దర్శన భాగ్యం కలిగించి ఆయన ప్రజలందరికీ కూడా ఆయురారోగ్యాలు కలిగించే ఒక మహత్తర అవకాశం ఈ దశావతారాల సమయం ఇది. ప్రతిసారి కూడా నాకు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం నాకు ఆనవాయితీ. అదేవిధంగా ఈరోజు పాయకరావుపేట నియోజకవర్గం సంబంధించి పాండురంగ స్వామి టెంపుల్ నుంచి పట్టు వస్త్రాలు తీసుకొచ్చే మహద్భాగ్యాన్ని పూరి జగన్నాథ స్వామి ఈరోజు నాకు ఇవ్వడం నిజంగా నా అదృష్టం కింద నేను భావిస్తున్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి దేవదేవుని ఆశీస్సులు తీసుకోవడం నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావించి దేవుని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పది రోజులు 10 అవతారాల్లో జగన్నాథ స్వామి భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. తెలంగాణ సెక్రటరియట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 2 లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ విడుదల, మెగా డిఎస్సి ప్రకటించాలని శుక్రవారం సచివాలయం ముట్టడికి నిరుద్యోగులు యత్నించారు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు ర్యాలీగా వస్తున్న పలువురు నిరుద్యోగులను అడ్డుకుని ఈడ్చుకెళ్లి మరీ పోలీస్ వాహనాల్లో స్థానిక స్టేషన్లకు తరలించారు. అలాగే డివైఎఫ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సచివాలయం ముట్టడికి యత్నించారు. ర్యాలీగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ ముట్టడికి యత్నించారు. అన్ని ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేయాలని డివైఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు జాబ్ నోటిఫికేషన్లను రాష్ట్ర ప్రభుత్వం వైఖరి నశించాలి. కోట్లాది ప్రాణమ బల 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 పొడుస్తున్న పొత్తు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా.
తాజాగా జరిగిన ఒక వింత భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. సమ్మోహన దృశ్యం. ఏకంగా గంట పాటు శివలింగాన్ని చుట్టుకొని దర్శనమిచ్చిన నాగుపాము ఘటన అందరినీ ఆకర్షించింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని పుష్కర ఘాట్ సమీపంలోని శివాలయంలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఆలయంలోని శివలింగానికి చుట్టుకుంటూ నాగుపాము దర్శనమిచ్చింది. ఈ ఘటనతో భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. శివలింగానికి చుట్టుకున్న నాగుపామును చూసిన భక్తులు శంభో శంకర, హరహర మహాదేవ అంటూ శివస్తుతి చేశారు. ఆలయ పూజారులు శంఖాలను ఊదుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఈ దృశ్యాన్ని శివుని ప్రత్యక్ష రూపంగా భావిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సంఘటన దావనలంలా వ్యాపించింది. ఫలితంగా పెద్ద ఎత్తున ప్రజలు మరియు భక్తులు తరలివచ్చారు. ఈ వింతను చూసేందుకు ఎంతో ఆసక్తిని కనబర్చడం జరిగింది. దీనికి సంబంధించి భక్తులు మాట్లాడుతూ ఇది నాగ మహిమ అని వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. నరసింహాపురంలో 12 ఎకరాల్లో 1290 కోట్లతో చేపట్టబోయే అతిపెద్ద తాగునీటి పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. కూటమిలో కొన్ని విభేదాలు ఉంటే ఉండొచ్చు, నాయకులు తిట్టుకుంటూ ఉండకూడదు. కొందరు అధికారంలోకి వస్తే అంతు చూస్తామంటున్నారు, కానీ అంతు చూడాలంటే మీరు మళ్లీ రావాలి కదా అని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. మీరు ఎలా వస్తారో మేము చూస్తామని ఛాలెంజ్ విసిరారు. ఈ తరుణంలో వైసీపీ మీద నాకేం కోపం లేదు, కానీ మనుషులను భయపడితే ఊరుకోమని హెచ్చరించారు. మాట్లాడితే గత పాలకులు మళ్ళీ రౌడిజం చేయడానికో గుండాగర్దీ చేయడానికో రౌడిజం చేయడానికో అలాంటి భావన మళ్ళీ ఉంది. మీకు తెలుసు కదా, రౌడిజానికి గుండాలకి గుండాగర్దీలకి బయటపడితే మన రాజకీయాలకు వస్తాం. కేసులు పెడతాం, వస్తే 29లో మేము అంతు చూస్తామంటే మీరు రావాలి కదా. మీరు ఎలా కేసులు పెడతాం, వస్తే 29లో మేము అంతు చూస్తామంటే మీరు రావాలి కదా. మీరు ఎలా వస్తారో మేము చూస్తాం. నాకు వారి మీద, వైసీపీ నాయకుల మీద ఈరోజు చెప్తున్నాను, మొదటి నుంచి చెప్తున్నాను, వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కక్ష ఉండదు. మనస్ఫూర్తిగా నా గుండెల మీద ఆత్మసాక్షిగా చెప్తా, నాకు ఎవరి మీద కోపం ఉండదు. కానీ మీరు సగటు మనిషిలో, ఈ దేశంలో ఉన్న సగటు మనిషికి, సగటు మధ్యతరగతి మనిషికి, సగటు రైతుకి, సగటు యువకుడికి, సగటు యువతకి మీరు కనుక భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే కదా ఇక్కడ దాకా వచ్చాం.
పాషా మైలారం పేలుడు ఘటనపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన విమర్శలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సీఎం రేవంత్ రెడ్డి ఈ ఘటనను కేవలం ఫోటో ఘాట్గా చూస్తున్నారని, బాధిత కుటుంబాలకు తగిన సాయం, గౌరవం ఇవ్వడంలో విఫలమయ్యారని కేటీఆర్ విమర్శించారు. మృతదేహాలను కార్డ్ బోర్డు పెట్టెల్లో తరలించడం దారుణమని, కుటుంబ సభ్యులు సమాచారం కోసం పోలీసులను వేడుకోవాల్సిన దుస్థితి ఉందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. मैं बोल रहा हूँ केसीआर के बाद ये सीएम जब से आया है मधु ये सब कभी भी आदमी का पसंद नहीं दुखता है। मैं बोल रहा हूँ मेरा कंपनी में बहुत आदमी अभी भी तुम कंपनी में हमारा ढूंढ लिया मेरा अभी तक नहीं मिला। पुलिस मुर्दाबाद। మామిడి రైతులను ఆదుకునేందుకు పొరుగు రాష్ట్రాలకు చెందిన ఎన్డీఏ నేతలు చేస్తున్న ప్రయత్నాలను చూసైనా సీఎం చంద్రబాబు సిగ్గు తెచ్చుకోవాలని భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. కేవలం 2 ఎంపీలున్న కర్ణాటక జేడీఎస్ పార్టీ నేత కుమారస్వామి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తమ రాష్ట్రంలోని మామిడిని కొనుగోలు చేయించుకునేందుకు కేంద్ర మంత్రి ద్వారా హామీ లేఖను సాధించారని అన్నారు. తమ మద్దతుతోనే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉందని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఎందుకు కేంద్రం ద్వారా ఈ మేరకు భరోసాను పొందలేకపోతున్నారని నిలదీశారు. ఈ జిల్లాలో 98% ఆ మాటకు వస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ అధీనంలో పల్ప్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. పల్ప్ ఫ్యాక్టరీలు ఇప్పుడు ఆయన చెప్పినాడు, గత సంవత్సరమే ఉన్నటువంటి స్టాక్ ని ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వాళ్లు ఉంటే నువ్వేం చేయాల? ప్రభుత్వం మద్దతు ధరను పెంచాల్సినటువంటి బాధ్యత నీకున్నదా లేదా? నువ్వెలా 4 రూపాయలు నేను మద్దతు ఇస్తానంటావు? నువ్వెందుకు 10 రూపాయల మద్దతు ఇవ్వలేవు? రైతులందరూ ఈ రోజు ఎందుకు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది? వేలాది ట్రాక్టర్లు, టిప్పర్లు, వీళ్ళ నిండా లారీల నిండా రైతుల వెదలు చూస్తూ ఉంటే ఎంత బాధ కలుగుతుంది. దీని మీద కించిత్తన్న ప్రభుత్వం కరిగిందా, కదిలిందా? సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో ఈ రకమైనటువంటి దుస్థితి వేలాది మంది రైతులకు వస్తే దాని మద్దతు ధరను నేను మరింత ఇస్తాను అని చెప్పటం సరైనటువంటిదా కాదా? ఒకరోజు తూతూ మంత్రంగా కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది, మద్దతు ధర ఇస్తుంది, మీరు 4 రూపాయలు కొనుక్కోండి అని ఒక మాట అనేస్తే సరిపోద్దా? మీరు ప్రభుత్వమే దగ్గరుండి పల్ప్ ఫ్యాక్టరీల దగ్గర కొనించుకునే పరిస్థితి అన్నా చేయాలా? లేకపోతే నష్టపోతున్నటువంటి రైతులకు ఆ నష్టపోకుండా ఉండేటువంటి పరిహారం అన్నా ఇవ్వాలా? ఆ పరిహారము ఇవ్వలేదు. వీళ్లను ఒత్తిడి చేసి కొనుక్కోమని చెప్పినటువంటి పరిస్థితి లేదు. మొత్తం జిల్లా అంతా కూడా ఎక్కడెక్కడ పల్ప్ ఫ్యాక్టరీలు ఉన్నాయో అక్కడంతా కూడా బారులు తీరున్నాయి. పంటంతా కూడా మళ్ళీ ట్రాక్టర్లు, లారీలు, ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. దానికి సమాధానం ఇవ్వవలసినటువంటి వాళ్ళు మాదే ప్రభుత్వం కాబట్టి మా వెనకాల మమ్మల్ని మోసే వాళ్ళు ఉన్నారని రామచంద్రారెడ్డి మీద దారుణమైనటువంటి కథనాలు రాశారు 2 రోజులు.
ఆయనకు దానికి ఏం సంబంధం? ఏ రకంగా సంబంధం ఉన్నది? ఆ మామిడి రైతుల కన్నీరు తొడవటానికి, వాస్తవాన్ని తెలియచెప్పటానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 9వ తారీఖున బంగారుపాళ్యం మార్కెట్ యార్డును సందర్శించి అక్కడ రైతుల వెతలు వినే కార్యక్రమం జరుగుతుంది. కూటమి ప్రభుత్వంలో రైతులకు అడుగడుగున కష్టాలు. మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ తిరుపతి జిల్లా దామల చెరువు మ్యాంగో నగర్ వద్ద రైతులు ఆందోళన బాటపట్టారు.